అంటే మీరు అన్నారు ఒక ఇద్దరు మనుషులు ఆర్గ్యుమెంట్ చూస్తే ఎవరు తప్ప ఎవరు రైటో చెప్పగలుగుతానని చెప్పి. ఇప్పుడు బయట ఒకటి నడుస్తుంది ఆల్రెడీ కాంట్రవర్సీ. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య అని చెప్పి. అదేమైనా ఫాలో అయ్యారా ఆ కేసు? సో మీరు మాకు అర్థం కావట్లేదు. నేను చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను దాన్ని. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరు తప్ప ఎవరు రైట్. మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. నేను తనకి అబ్సెషన్ అండి అతనంటే, ఆ అమ్మాయికి. అమ్మాయి ప్రేమ మాత్రం నిజం. ఆ ప్రేమ నుంచే ద్వేషం పుడుతుంది. ద్వేషం ఇప్పుడు నాకు కూడా ఇలాంటి అమ్మాయిలు నాకు 2-3 ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇంతకుముందు. మీ లైఫ్ లో కూడా ఉన్నారు? అలా వచ్చి వెళ్ళిపోయారు. అంటే నేను కరెక్ట్ కట్ చేసుకోగలిగాను. ఆయన కట్ చేసుకోలేకపోతున్నాడు. అంటే వాళ్ళు ప్రేమించుకున్నారు కదా, బంధం ఏర్పడ్డాక తనకు నాకు ఏమనిపించిందంటే తన ఫ్రస్ట్రేషన్ కానీ, లేకపోతే తను ఇప్పుడు నేను ఒక అమ్మాయితో తిరిగాను అనుకోండి, నన్ను పిచ్చిగా ప్రేమించి నేను అబ్సెషన్ గా ఫీల్ అయ్యే ఒక అమ్మాయి నా ముందు కావాలని ఇంకో ముగ్గురితో తిరుగుద్ది. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో తను ఉంది అనిపించింది నాకు. అక్కడి నుంచి తన లైఫ్ స్పాయిల్ అయిందేమో మేబీ అనిపించింది నాకు. తన మీద అయితే జాలే ఉంది. అంటే అంటే 2 చేతులు కలిస్తేనే తప్పట్లు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఒకటి కాలర్ పట్టుకున్నా అంటే దాని ముందు ఒకటి ప్రవోక్ చేస్తూనే ఉండాలి. అంటే ఇద్దరిది తప్పు ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే తప్పు అనేది ఫస్ట్ ఒకటి చేస్తాడు, తర్వాత ఇంకొకటి దాని ఇది అవుతాడు కదా. సో దీంట్లో ఎవరు తప్పు ఎవరు రైట్ మీ ఉద్దేశం ప్రకారం? ఇద్దరిది తప్పు కాదండి, ఇద్దరు తప్పు కాదు. ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. ఆ అమ్మాయి ప్రేమ మాత్రం నిజం, అదొకటే అది నిజం ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇప్పుడు వాళ్ళతో తిరిగింది వీళ్ళతో తిరగచ్చు, ప్రేమ ఒకటి ఉంటుంది కదా. ఈమె కోపంతో తిరిగింది కదా, ఈమె కోపంతోనే ఇలా అయింది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు మీరు ఈ మాట్లాడుతున్న ఈ యాంగిల్ మాత్రం ఎవరికి తట్టలేదు ఇప్పుడు వరకు, మీకే తట్టింది. అందుకే ఫీడ్. సో మరి ఈ ఫీడ్ మీద ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చేస్తారా? రియల్ గా జరిగింది యాస్టీస్ గా తీయడం నాకు ఇష్టం ఉండదు. యాస్టీస్ గా తీయడం ఏముంది, దాని వెనక ఉన్న స్టోరీ మీరు చూపించమంటున్నారు, దాన్ని వేరే బ్యాక్ డ్రాప్ లో వేరేలా క్రియేట్ చేసి చూపించలేదు. డెఫినెట్లీ తీస్తాను. ఒక అమ్మాయి ప్రేమ అబ్సెసివ్, ఈ స్టేజ్ లో ఒక అబ్సెషన్ ఉన్న ఒక అమ్మాయి ప్రేమ ఎలాంటి తన లైఫ్ ని ఎలా దారి తీస్తుంది, ఎలాంటి డిసెండెంట్ కి దారి తీస్తుంది అని చూపిస్తాను.